నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట అయితే బిల్డింగ్లన్నీ కూలుస్తా ఉన్నాయి, అక్రమంగా కట్టిన అక్రమాలన్నీ కూడా. సో మరి ఇదే అంశం మీద కూడా కొన్ని సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా వాదిస్తున్నారు. సో ఇది కొంతవరకే న్యాయం, కొంతవరకే అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్షులు ఉన్నారు, మనతో పాటు మాట్లాడడానికి నాగయ్య గారు. సో మాట్లాడదాం. ఇంత చాలా మంది కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాట్లాడదాం మరి ఎట్లా స్పందిస్తారు సార్. మరి ఏదైతే ఈ హైడ్రా పేరిట జరుగుతున్న అక్రమ కూల్చడాలు, సో ఎట్లా చూస్తారు ఇదంతా? ప్రధానంగా హైడ్రా వేయటం అనేది మంచిది, సంతోషం. ఇది ఎందుకంటే ప్రధానంగా ఎఫ్టీఎల్ భూముల్ని, నాలాలని, పర్యావరణాన్ని రక్షించడం కోసం ఏర్పాటు చేశామని చెప్పింది ప్రభుత్వం. కాబట్టి ఆ రకమైన వైఖరి నుంచి పోస్తే ఇబ్బంది లేదు. కానీ అదే సందర్భం లోపల సంపన్నులంతా ఆక్రమించుకున్నటువంటి వాటిని కూల్చే దాంట్లో హర్షిస్తాము, స్వాగతిస్తాం. కానీ అదే రకంగా హైదరాబాద్ చుట్టూ అనేక మంది పేదలు ఇండ్లు వేసుకున్నటువంటి ఇళ్లను కూడా కూలగొట్టడానికి సిద్ధం చేస్తుంది. 1% సంపన్నులకు నష్టం జరిగితే 99% పేదలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. ఇట్లాంటి ఘటనలు పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇల్లు కూల్చేయటం అనే దాన్ని మేము అంగీకరించాం. రెండవది ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా కూడా సుందరీకరణం చేస్తామనే పేరు మీద పేదలు దాదాపు 50,000 కుటుంబాలను మొత్తం వాళ్ళందరినీ కూడా బజార్లో పడేసి దాని చుట్టూ మొత్తం కాంప్లెక్స్ కట్టేసి హోటల్స్ పెట్టేసి అవన్నీ పెట్టేస్తామంటే చెప్పి దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు. అందుకోసమే సంపన్నులు, వ్యాపారులకి, దోపిడీదారులకు అవకాశం ఉంది తప్ప పేదలకు అవకాశం లేదనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి విషయాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అదే రకంగా అనేక మంది ఆక్రమించిన వాటిని కూడా సంపన్నుల జోలికి పోవటమే, కొద్ది మంది జోలికే పోయారు తప్ప మేము అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కూలగొడతాం, లేదని అక్కడ జెండా పెడతాము, గుర్తు పెడతాము, వచ్చి కూలగొట్టము దమ్ముంటే. ఆ పద్ధతి లోపల మేము ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పేసి అందుకని ఈ ప్రభుత్వ చర్య మాత్రం తక్షణమే పేదల మీద చేసేటువంటి దాడిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి. హైడ్రా అనే తెచ్చారో దీని ముందు పేదల జోలికి వెళ్ళము అంటే పెద్ద పెద్ద వాళ్ళ బడా నాయకుల జోలికి వెళ్తామని ప్రభుత్వం ఏంది ప్రజాపాలన అంటున్నారు. సో మరి అట్లాంటిదే మనకు అనిపిస్తుందా సార్ మీకు? మహబూబ్ నగర్ లోపల అంగవికలులు, అందులో గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్ళని 25 కుటుంబాల మొత్తం ధ్వంసం చేసి వదిలిపెట్టిన రాత్రిపూట. అదే రకంగా రామ్నగర్లో చిన్న నాలాకాడకి ఇంతంత చిన్న బిల్డింగ్ కడితే 200 మంది పోలీసులు పోయి దాన్ని ఆక్రమించి దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అందుకని లేదు పేదల జోలికి పోము అని చెప్పేసి అంటే మొట్టమొదట పెద్దోని మీద చేసినట్టుగా చూపిస్తారు, అది కలరిస్తారు. దాని తర్వాత మొత్తం పేదోళ్ళ మీదనే దాడి జరిగేటువంటి అవకాశం. ఇదే విధంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కూడా చాలా మంది ఉన్నాయని చెప్పేసి బయటికి రావడం జరిగింది, మనం కూడా చూసాం వార్తలలో. సో మరి అట్లాంటి జోలికి వెళ్ళకుండా ఇట్లా వాళ్ళకి వెళ్తున్నది ఎట్లా చూడొచ్చు? ఇదంతా అంటే ఇదంతా ఎట్లా చూడొచ్చు? హైడ్రాని కొనసాగిస్తే మేము అన్ని చూపిస్తాం. ఎందుకంటే ఎవరెవరి కూలగొట్టాలనో, ఎవరి సంగతి ఏందో, వాళ్ళ బతికేందో బయట పెడతాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చెరువులు ఆక్రమణకు గురైనవి, ధనవంతులు ఆక్రమించారు, కోటీశ్వరులు ఆక్రమించారు. అవన్నీ ఇది ఒక్కటే కాదు, ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించబడి ఉన్నాయి. ఆ భూములను కూడా పేదలకు పంచాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ పేరు మీద డైవర్ట్ చేసేస్తే కుదిరే ప్రశ్నే లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. ఇంకోటి ఏది చూసుకుంటే అంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి. అయితే 6 గ్యారెంటీలు కానీ ప్రభుత్వం పాలనలో వైఫల్యంని కప్పిపుచ్చుకోవడం కోసం హైడ్రాని తెచ్చారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు, కొన్ని సంఘాలు కూడా చెప్తా ఉన్నాయి. సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక సమస్య జరుగుతుంటే ఇంకో రోజు డైవర్ట్ చేయటం అనేది ఈ వైపు నుంచి కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందని చెప్పేసి అంటూనే మిగతా వాడి జోలికి పోయి దీన్ని రక్షించాలని చెప్పేసి పరిస్థితి, ఆ డైవర్షన్ మంచిది కాదు. ఈ హైడ్రా సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో మరి ఎట్లాంటి అంశాల మీద చర్చించారు? సో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది ఫర్దర్గా ఈ హైడ్రా మీద? స్టాండ్ పేదల మీద చేయెత్తి ఊరుకునే ప్రశ్నే లేదు. ఇదే ఏకైక స్టాండ్ మాది. అందుకని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి నువ్వు వాళ్ళని పొమ్మంటే ఆడ ఇల్లు కట్టు, వర్షం ఏంటి మొత్తం సర్వే చేయండి హైదరాబాద్లో. ఈ నాలాల మీద కానీ, ఎఫ్టీఎల్లో కానీ, లేకపోతే పర్యావరణానికి నష్టం వచ్చే ప్రాంతాల లోపల ఎంతమంది ఇండ్లు ఉన్నాయో అవన్నీ మొత్తం సర్వే చేసి ఎన్ని లక్షల మంది తేలుతారో అన్ని లక్షల ఇండ్లు ప్రభుత్వ స్థలాల్లో కట్టించి వాటికి రహదారులు అన్ని సౌకర్యాలు కల్పించి అక్కడ ఇల్లు ఇస్తున్నాం పోండి అని చెప్పేసి అంటే 5 నిమిషాలు వెళ్ళిపోతాం. అట్లా చేయకూడదండి అది. సో ఇది పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇకైతే వ్యవసాయ కార్మిక సంఘాలకు సంబంధించిన సంఘ నాయకులు కూడా ఇది అక్రమంగా చేస్తున్న పని అయితే కరెక్ట్ కాదు. ఏదైతే చూసుకుంటే ఏవైతే కూలుస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇల్లు వాళ్ళకి కేటాయించి కూడా వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం, కూల్చడం ఒకటే కాదు పని అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.